మండపేట మండలం కూర్మాపురం శివారు ప్రాంతంలోని పంట పొలాల్లో పెద్ద పులి పరుగులు తీస్తున్న విజువల్స్ ని స్థానికులు క్యాప్చర్ చేశారు. పాడుబడిన ఇంట్లోకి పెద్ద పులి వెళ్లిపోయిందని చెప్తున్నారు స్థానికులు. పాడుబడిన ఇంట్లో పెద్ద పులి గాండ్రింపులు వినిపించాయంటూ ఫారెస్ట్ పోలీసులకి కంప్లైంట్ ఇచ్చారు. అటు పోలీసులకి సమాచారం ఇచ్చారు, ఇటు ఫారెస్ట్ సిబ్బందికి కూడా స్థానికులు కంప్లైంట్ ఇచ్చారు. దీంతో కూర్మాపురం చేరుకున్న రెస్క్యూ టీం, మరోవైపు పోలీసులు సమీప ప్రాంతంలో ఉన్నటువంటి పులి పాదముద్రల్ని పరిశీలిస్తున్నారు. పులి కోసం పూణే, ఢిల్లీ, హైదరాబాద్ రెస్క్యూ టీమ్స్ సర్చ్ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు. మండపేట మండలం కూర్మాపురం శివారు ప్రాంతంలోని పంట పొలాల్లో పెద్ద పులి పరుగులు తీస్తున్న విజువల్స్ ని స్థానికులు క్యాప్చర్ చేశారు. ఆ విజువల్స్ ని టీవీ9 స్క్రీన్ లో రైట్ సైడ్ బాక్స్ లో మనం చూడొచ్చు. సర్కిల్ లో ఉన్నటువంటి ఆ విజువల్స్ ని మనం గమనిస్తే పులి ఏ విధంగా పరుగులు పెడుతుందో చూడొచ్చు. అక్కడి నుంచి పారిపోయే ప్రయత్నం చేస్తుంది. పాడుబడిన ఇంట్లోకి పెద్ద పులి వెళ్లిపోయిందని చెప్తున్నారు స్థానికులు. పాడుబడిన ఇంట్లో పెద్ద పులి గాండ్రింపులు వినిపించాయని చెప్తున్నారు. ఫారెస్ట్ అధికారులకి, పోలీసులకి స్థానికులు కంప్లైంట్ ఇచ్చారు. అయితే పులి నిన్న కూర్మాపురంకి 30 కిలోమీటర్ల దూరంలో నిన్న రాత్రి అక్కడుంది. రాత్రికి రాత్రే ప్రయాణం చేసుకుంటూ కూడా కూర్మాపురానికి చేరుకుందని స్థానికులు కూడా టీవీ9తో చెప్పారు. దీంతో కూర్మాపురం చేరుకున్నటువంటి రెస్క్యూ టీం, పోలీసులు సమీప ప్రాంతంలో పులి పాదముద్రల్ని పరిశీలిస్తున్నారు. పులిని బంధించడం కోసం పూణే నుంచి, ఢిల్లీ నుంచి, హైదరాబాద్ నుంచి రెస్క్యూ టీమ్స్ అన్ని కూడా కూర్మాపురంకు చేరుకున్నాయి. రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. రెస్క్యూ టీమ్స్ సర్చ్ ఆపరేషన్ ని కొనసాగిస్తున్న విజువల్స్ కూడా మనం చూడొచ్చు. కొన్ని రెస్క్యూ టీమ్స్ అక్కడికి చేరుకొని సర్చ్ ఆపరేషన్ కొనసాగిస్తున్నాయి. రైట్ సైడ్ బాక్స్ లో మనం చూడొచ్చు టీవీ9 స్క్రీన్ లో పులి ఏ విధంగా పరుగులు పెడుతుందో అక్కడి స్థానికులు విజువల్స్ ని క్యాప్చర్ చేశారు. ప్రెజెంట్ ఈ విజువల్స్ అయితే సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. తూర్పుగోదావరి జిల్లాలో టైగర్ టెన్షన్ కొనసాగుతుంది. రాయవరం మండలం కూర్మాపురంలో పూరి పాకలోకి దూరింది పెద్ద పులి. పంట పొలాల్లో నుంచి జనావాసాల మధ్యలోకి పెద్ద పులి వచ్చిందని చెప్తున్నారు. పులి భయంతో ఇళ్లపైకెక్కారు స్థానికులు. మత్తి ఇంజెక్షన్ ఇచ్చేందుకు సిద్ధమైంది. పూణే నుంచి స్పెషల్ టీం అక్కడికి చేరుకుంది. వారంతా కూడా పులి జాడ కోసం, పులిని పట్టుకోవడం కోసం బంధించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. పెద్ద పులిని బంధించేందుకు సర్వం సిద్ధం చేశారు ఫారెస్ట్ అధికారులు. పులి పూరిపాక నుంచి బయటకు రాగానే మత్ ఇంజెక్షన్ గన్ తో ఫైర్ చేసేందుకు సర్వం సిద్ధం చేశారు. పులి పారిపోకుండా భారీగా వలలను కూడా ఏర్పాటు చేశారు అధికారులు. రక్షణ కోసం చేతిలో కర్రలను కూడా పట్టుకున్నారు పోలీసులు, స్థానిక రైతులు. అక్కడికి చేరుకున్న ప్రజలంతా కూడా కర్రలు పట్టుకున్నారు. మండపేట మండలం కూర్మాపురం శివారు ప్రాంతంలోని పంట పొలాల్లో పెద్ద పులి పరుగులు తీస్తున్న విజువల్స్ ని స్థానికులు క్యాప్చర్ చేశారు. పెద్ద పులి పరుగులు తీస్తున్న విజువల్స్ టీవీ9 స్క్రీన్ లో రైట్ సైడ్ బాక్స్ లో చూడొచ్చు. పాడుబడినటువంటి ఇంట్లోకి పెద్ద పులి వెళ్లిపోయిందని చెప్తున్నారు స్థానికులు. పాడుబడిన ఇంట్లో పెద్ద పులి గాండ్రింపులు కూడా వినిపించాయంటున్నారు. అటు స్థానికులు చెప్తున్నటువంటి సమాచారం ప్రకారం చూస్తే పులి ఇంకాస్త దూరం వెళ్ళిందా అనే కోణంలో కూడా ఫారెస్ట్ అధికారులు, పోలీసులు ఆ దిశగా పనులు కంటిన్యూ చేస్తున్నారు. రెస్క్యూ ఆపరేషన్ కంటిన్యూ చేస్తున్నారు. దీంతో కూర్మాపురం చేరుకున్న రెస్క్యూ టీం, పోలీసులు సమీప ప్రాంతంలో పులి పాదముద్రల్ని కూడా పరిశీలిస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి సత్య అందిస్తారు. సత్య, రెస్క్యూ టీమ్స్ ఏం చెప్తున్నాయి? ఇంకా ఎంతసేపు పట్టే అవకాశం ఉంది? పులి అక్కడ ఉన్నట్టుగా ఏమన్నా అనుమానాలు ఉన్నాయా, లేదంటే ఇంకాస్త ముందుకెళ్ళింది అనుకోవచ్చా? ఎందుకంటే అక్కడ ఉన్న స్థానికులు చెప్తున్నారు నిన్న రాత్రి 30 కిలోమీటర్ల దూరంలో ఉండే రాత్రికి రాత్రి అది అక్కడి నుంచి ప్రయాణించి కూర్మాపురంకి చేరుకుందని చెప్తున్నారు. మరి ఇవాళ చూసినటువంటి స్థానికులు సరిగ్గా ఏ సమయంలో చూశారు? పులి పాదముద్రలు ఏమైనా కనిపించాయా?
ప్రస్తుతం కూర్మాపురం గ్రామంలో పోలీసులు ఒక పక్క స్పెషల్ టీమ్స్ అంతా కూడా చేరుకున్నాయి. పెద్ద పులిని కాసేపట్లో బంధించేందుకు రంగం సిద్ధమైంది. ఒక పక్క మత్తు ఇంజక్షన్లతో పాటు బోన్లను కూడా సిద్ధం చేశారు. ఒకసారి ఈ పక్కనే ఉన్నటువంటి బిల్డింగ్ ఆ సైడ్ వెనక ఉన్నటువంటి పాకలోనే పూరిపాకలో ఆ పెద్ద పులిని గుర్తించారు. ఆ లోపలే ఉన్నటువంటి దాదాపుగా 3 పశువులు ఉంటగా తెలుస్తుంది. ఇప్పటికే ఒక పశువుల మీద దాడి చేయగా ఇంకా 2 పశువులు లోపల ఉండిపోయినాయి. అంటే ఆ రెండిట్ల మీద ఒకళ్ళు దాడి చేస్తూ లోపల ఉండిపోయింది అనేది మాత్రం ఇంకా గుర్తించాల్సింది. మొత్తం చుట్టుముకూర మొత్తం గ్రామానికి చుట్టూ కూడా పోలీసులు మోహరించారు. ఇప్పటికే ఎక్కడి నుంచి అయితే బయటకు వచ్చేటువంటి ప్రాంతం ఉంటుందో అక్కడ మెస్సలను కూడా ఏర్పాటు చేసి వలలను ఏర్పాటు చేశారు. ఒకవేళ ఇక్కడి నుంచి కనుక ఎంటర్ అయితే కనుక ఆ వలలో చిక్కునే అవకాశం ఉంటుంది. లేదంటే బిల్డింగ్ల మీదకి వస్తే కనుక పైన పోలీసులు కర్రలు పట్టుకుని ఇంజక్షన్లు పట్టుకుని సిద్ధంగా ఉన్నటువంటి పరిస్థితి ఇక్కడ కూడా చూడొచ్చు. పైన హైదరాబాద్ స్పెషల్ టీంతో పాటు పూణే నుంచి వచ్చినటువంటి స్పెషల్ టీమ్స్ కూడా ఈ రంగంలోకి దిగాయి. పెద్ద పులి దాదాపుగా ఒక వారం రోజుల నుంచి కూడా తూర్పుగోదావరి జిల్లాలో భయభ్రాంతులకు గురి చేస్తుంది. హైదరాబాద్కి సంబంధించిన టైగర్ కన్జర్వేషన్ సొసైటీకి సంబంధించిన టీమ్స్ కూడా ఇక్కడ చేరుకున్నాయి. మొత్తం ఇంజక్షన్కి సంబంధించి ఆల్టర్నేట్గా అంటే ఒకవేళ కనుక మొత్తం 3 నుంచి 4 గన్లు వాళ్ళు తెచ్చుకున్నప్పటికీ అవి కూడా ఒకవేళ వికటిస్తే కనుక అంటే ఆ టైంలో ఇంకా ప్రత్యామ్నాయంగా ఏం చేయాలి, ప్రస్తుతానికి అయితే మాత్రం ఉన్నటువంటి ఏదైతే ఈ వైల్డ్ యానిమల్ యాక్ట్ ప్రకారం ముందుకు వెళ్ళాలి కాబట్టి కనుక ఒక పక్క ప్రభుత్వ డైరెక్షన్తో పాటు అటవీ శాఖకు సంబంధించినటువంటి చట్టం ప్రకారం పులి అంటే సాధారణంగా ఎవరి మీద దాడి చేయదు కాబట్టి గ్రామస్తులు ఒకవేళ దాడి వట్లతో కర్రలతో కొట్టే అవకాశం ఉంటుంది కాబట్టి లా అండ్ ఆర్డర్ ఫారెస్ట్ అధికారులకి సహకరించాల్సి ఉంటుంది. ఈ బిల్డింగ్ కి పైన ఉన్నటువంటి డిపార్ట్మెంట్ కి అలాగే స్థానికులు కూడా ఆ బిల్డింగ్ కి ముందు ఒక డిఎఫ్ఓలు స్థానికంగా రంపచోడవరం డిఎఫ్ఓ పాటు తూర్పుగోదావరి జిల్లా డిఎఫ్ఓ మొత్తం ఇన్ఛార్జ్ కి సంబంధించినటువంటి ఫారెస్ట్ అధికారులు చేరుకుని పర్యవేక్షించినటువంటి పరిస్థితి. ఒక పక్క ప్రజలను అప్రమత్తం చేయాల్సి ఉంటుంది. మరోపక్క ఇక్కడ ఇళ్ల మధ్యలోకి ఉదయం పరుగులు తీసినటువంటి వెనకాల చేలల్లోంచి పరుగులు తీసింది. మొత్తం పెద్దపులి ఆ చేలల్లోంచి పరుగులు తీసుకుంటూ స్థానికులు కూడా పెద్ద పెద్ద కేకలు కూడా వేయడంతో అది భయవంతంలో గురయ్యి ఇళ్ల మధ్యకు వచ్చినట్టుగా చెప్తున్నారు. స్థానికులు ఎవరో కూడా పెద్ద పెద్ద కేకలు వేయొద్దు, వాళ్ళు అరవద్దు అని చెప్పుతూ ఫారెస్ట్ అధికారులు పక్క వాళ్ళకి అవగాహన కల్పిస్తూ ఉన్నారు. మరోపక్క అక్కడ పైన డిపార్ట్మెంట్ మొత్తం 3 నుంచి 4 బిల్డింగ్ల మీద మొత్తం పోలీసులు అంతా కూడా కాపు కాల్చుకుంటున్నారు. ఫారెస్ట్ అధికారులు పూణే నుంచి వచ్చిన స్పెషల్ టీము, హైదరాబాద్ నుంచి వచ్చిన టీమ్స్ తో పాటు ఇక్కడ స్థానికంగా గ్రామం మధ్యలోకి అంటే నిన్నటి వరకు కూడా కేశవరానికి సంబంధించినటువంటి చుట్టుపక్కల ప్రాంతాల్లో ఆ పుణ్యక్షేత్రం వైపు అంతా మళ్ళింది. ప్రజలు మొత్తం బిల్డింగ్ల మీదకి ఎక్కేశారు. దాదాపు అంటే నిన్న రాత్రి వరకు కూడా దాదాపు 25 నుంచి 30 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి పెద్ద పులి అంటే సాధారణంగా రోజుకి 20 నుంచి 25 కిలోమీటర్లు జర్నీ చేస్తుందంటూ కూడా ఫారెస్ట్ అధికారులు చెప్తున్నారు. ఒకవేళ దగ్గరికి ప్రజల ఎవరన్నా వెళ్ళినా కూడా వాళ్ళకి స్ప్రే చేసుకుని సెంటు పట్టుకున్నా కూడా ఆ స్మెల్ కి దూరంగా వెళ్ళిపోతే తప్ప దగ్గరికి రాదనేది మాత్రం చెప్తున్నారు. అయినప్పటికీ కొంతమంది వినకుండా దగ్గరికి వెళ్ళడము పులిని భయభ్రాంతులు గురి చేసి కేకలు వేయడంతో ఒకసారిగా బెదిరిపోయి ఈ వెనుకున్నటువంటి పాకలకు వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. ప్రస్తుతం తాళ్లు తెప్పించారు, వలలు తెప్పించారు, బోన్ కూడా సిద్ధం చేశారు. గన్నుల్లో లోడ్ చేసుకున్నటువంటి ఏదైతే మత్తు ఇంజక్షన్ సంబంధించినటువంటి ఆల్టర్నేట్ గా పలు రకాలకు సంబంధించినటువంటి ఒకవేళ ఒక మత్తు ఇంజక్షన్ ఎక్కడిస్తే కనుక వేరేది ఆల్టర్నేట్ గా ఏది యూజ్ చేయాలన్న ఉద్దేశంతో కూడా వేరే సంబంధించినటువంటి ఆ మెడిసిన్ కూడా తీసుకొచ్చినటువంటి పరిస్థితి. ఇప్పటి వరకు 9 పశువులను మట్టిపెట్టింది. స్థానిక రైతాంగానికి సంబంధించినటువంటి పశువుల్ని చాలా దూరంగా కట్టుకోవాలంటూ ఆదేశాలు ఇచ్చారు, ప్రచారాలు చేశారు. ఇప్పటి వరకు కూడా ఎవరికి మానవాలకు సంబంధించినటువంటి ప్రజల మీద దాడి చేయని నేపథ్యంలో చాలా సేపటి నుంచి లోపల ఉండిపోయింది. సాధారణంగా పెద్దపులి సాయంత్రం 5-6 తర్వాత మాత్రమే బయటకు వస్తుందని చెప్తున్నారు. మరి ఒకవేళ కనుక కొద్దిసేపటి క్రితమే పశువు మీద దాడి చేసింది కాబట్టి ఆహారం తీసుకున్న తర్వాత లోపలైనా అది సేద తీరుతూ ఉండాలి. లేని పక్షంలో లోపల ఉన్నటువంటి పశువుల మీద దాడి చేసి అక్కడే ఉండాలి. ఎందుకంటే మొదట ఈ గ్రామానికి ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి కూర్మాపురం రాయవరం మండలం కూర్మాపురం గ్రామానికి వచ్చే ముందు గాండ్రింపులు చేయడంతో స్థానికులు గుర్తించారు. అంటే మొదట ఆ పాదముద్రలు చూసి పులి కాదనుకున్నారు. కానీ ఫారెస్ట్ అధికారులు వచ్చి ఆ పాదముద్రలు గుర్తించిన తర్వాత ఆ అరుపులకి ఏదైతే గాండ్రింపులకి ఆ ఇళ్లలోకి చేరిపోయింది. అక్కడ ఉన్నటువంటి ఒక ఇంటి స్థానికంగా ఉన్నటువంటి స్థానికుడు ఇళ్లలోకి చేరిపోవడంతో అక్కడే మట్టి పెట్టాల్సి ఉంది. కానీ స్థానికులు వచ్చేయడము పెద్ద పెద్ద కేకలు వేయడంతో పరుగులు తీయడం అంటే ఇక్కడ కూర్మాపురం గ్రామస్తులే కాదు చుట్టుపక్కల ఉన్నటువంటి ఒక ఇంటి స్థానికంగా ఉన్నటువంటి స్థానికుడు ఇళ్లలోకి చేరిపోవడంతో అక్కడే మట్టి పెట్టాల్సి ఉంది. కానీ స్థానికులు వచ్చేయడము పెద్ద పెద్ద కేకలు వేయడంతో పరుగులు తీయడం అంటే ఇక్కడ కుర్మాపురం గ్రామస్తులే కాదు చుట్టుపక్కల ఉన్నటువంటి చాలా మంది గ్రామస్తులంతా కూడా పులి గ్రామానికి వచ్చింది కొంతమంది చూడడానికి రావడము లేదా కొంతమంది వీడియోలు తీయడం చేయడంతో కాస్త ఫారెస్ట్ అధికారులు ఇబ్బందిగా ఫీల్ అవుతున్నారు. అప్పటికే చాలా మందికి సూచనలు కూడా చేశారు, ఎవరు దరిదాపుల్లోకి రావద్దని చెప్తున్నారు. అక్కడ పులి వెనకాల ఇప్పుడు కనిపిస్తున్నటువంటి మెస్ ఏదైతే ఉందో ఆ వెనక సైడే ఆ పెద్ద పులి లోపల పాకలో చిన్న పాకలో ఉంది. చుట్టూరు ఉన్నటువంటి ఇళ్లలో ప్రజలంతా కూడా ఖాళీ చేయించేశారు. ఆ పైన ఉన్నటువంటి మొత్తం ఆ పక్కన బిల్డింగ్ ఆ పైన
మెస్సలు కట్టుకున్నటువంటి బిల్డింగ్ కూడా చూడొచ్చు. మొత్తం గన్ని లోడ్ చేసి పెట్టుకుని సిద్ధంగా ఉంచారు. చివర కనిపిస్తున్నటువంటి ఏదైతే మత్తు గన్ ఉందో ఆ గన్కు సంబంధించినటువంటి మొత్తం 3 గన్నులు సిద్ధం చేశారు. ఒక దాడి చేసిన వెంటనే కనుక ఇక్కడ మళ్ళీ బోన్లు సిద్ధం చేసి బోన్లోంచి వాళ్ళని ఎక్కడికి తీసుకెళ్లాలనేది మాత్రం అన్ని సర్వం సిద్ధం చేసుకున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ప్రజలెవరూ కూడా ఈ టాస్క్ని ఏదైతే ఇప్పుడు చేస్తున్న రెస్క్యూని డిస్టర్బ్ చేయొద్దనేది మాత్రం ఫారెస్ట్ అధికారులు, లా అండ్ ఆర్డర్ అధికారులు అయితే పోలీసులు కూడా కోరుకునేటువంటి పరిస్థితి ఇక్కడ గ్రామంలో ఉంది. సత్య, రెస్క్యూ టీం ఏం చెప్తున్నారు? దాదాపు ఇంకా ఎంత సమయం పట్టే అవకాశం ఉంది? అంటే ఇప్పటికైతే పులి ఎక్కడుంది ఏంటి అనేది కూడా ట్రాక్ చేయలేని పరిస్థితి. ఇంకా దూరం వెళ్ళిందా లేదా సమీప ప్రాంతాల్లోనే ఉందా, ఆ ఇంట్లోనే ఉందా లేదా అనేది కూడా ఒక డౌట్గానే కనిపిస్తోంది సిచ్యువేషన్ చూస్తుంటే. వాళ్ళు ఏం చెప్తున్నారు అసలు? లేదంటే ఇది గ్రామానికి ప్రత్యక్ష సాక్షి చెప్పిన ప్రకారం అయితే పంట పొలాల నుంచి నేరుగా ఆ పూరిపాకలోకి వచ్చేయడము, పూరిపాకలో ఉన్నటువంటి లోపల గాండ్రిప్పులు రావడంతోనే పోలీసులంతా కూడా ఇక్కడికి రావడము, ఆ లోపల ఉన్నటువంటి పశువుల్ని కొంతమంది యువకులు వెళ్ళి ఆ పాక పైన ఉన్నటువంటి కొన్ని పైన ఆకులు తీసేసి లోపలికి వెళ్ళే ప్రయత్నం చేశారు. కానీ ఒకవేళ పులి వాళ్ళని దాడి చేసిందేమో అనే ఉద్దేశంతో వెంటనే వాళ్ళని పోలీసులు వెనక్కి తీసుకొచ్చేసినటువంటి పరిస్థితి అదే ఇప్పుడు జరుగుతుంది. ఇంకా ఈ గ్రామంలో ఉన్నటువంటి మొత్తం గ్రామస్తులంతా ఖాళీ చేయించి ముందుకు పంపించేశారు. అంటే అది అరుపులకి లేదంటే భయానికి గురయ్యి, అంటే ఎక్కువగా ఫారెస్ట్ లో ఉండేటువంటి పెద్ద పులికి సంబంధించి గ్రామాల్లోకి రావడంతో కొత్త వాతావరణం కావడంతో పంజాబ్ విసిరేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి అంటే చిరుత పులి లాగా అంత ఫోర్స్ గా పెద్ద పులి అయితే పంజాబ్ విసరదు అనేది మాత్రం ఫారెస్ట్ అధికారులు చెప్తారు. అయినప్పటికీ ప్రతి వ్యక్తి కూడా పాడుబడిన బిల్డింగ్లోంచి బయటకు వచ్చేసింది. ఒక 1/2 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి వరిచేల పక్కనే ఆ వెనక ఒకసారి కెమెరా ప్యాన్ చేసుకుంటూ ఆ బ్యాక్ కనిపిస్తున్నటువంటి వరిచేలు ఏవైతే ఉన్నాయో ఆ వరిచేల దగ్గర నుంచి గాండ్రింపులు చేసుకుంటూ ఆ పెద్ద పులి ఆ మెట్లు స్టెప్స్ ఏదైతే ఉన్నాయో ఆ స్టెప్స్కి కింద ఉన్నటువంటి పాకలోకి, అంటే దగ్గరదాపులకి ఎవరు వెళ్ళట్లేదు, పోలీసులు కూడా ఆయుధం లేకుండా బయట వెళ్తే కనుక అది భయపడి దాడి చేసేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి అక్కడ ఆ వరిచేలకి పక్కన ఉన్నటువంటి స్థానికులు ఎవరైతే ఇప్పుడు గుంపుగా చేరుకున్నారో, రైతులు చేరుకున్నారో, దానికి ఎదురుగుండానే ఇక్కడ ఆ పూరిపాకలోకి వెళ్ళిపోయింది. అక్కడ లోపలే ఉంది అది. మరి దగ్గరికి వెళ్ళి ఎవరు డిస్టర్బ్ చేసేటువంటి పరిస్థితి ఉంది కాబట్టి వీళ్ళు మట్టు పెట్టుకుని ఉంచారు. ఎప్పుడైతే పాకలోంచి బయటకు వస్తుందో అప్పుడు వీళ్ళు గన్ షాట్ ఏదైతే లోడ్ చేసి పెట్టుకున్నటువంటి మత్తు ఇంజెక్షన్ ఏదైతే ఉందో దాంతో దాడి చేసిన తర్వాత పులిని వలలో బంధించిన తర్వాత బోన్లోకి తీసుకొచ్చి బోన్లోంచి వాళ్ళు సురక్షిత ప్రాంతానికో లేదంటే అటవీ ప్రాంతానికో లేదంటే ఫారెస్ట్ ఏరియాకు తీసుకెళ్లేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రస్తుతానికి ఆపరేషన్ కొనసాగుతుంది. ఇంకా గంట నుంచి 2 గంటలు పెట్టేటువంటి అవకాశం కనిపిస్తుంది. స్థానికులు సహకరించాలని మాత్రం ఫారెస్ట్ అధికారులు, లా అండ్ ఆర్డర్ అధికారులు అయితే కోరుతున్నారు. ఈ మండపేట నియోజకవర్గానికి సంబంధించిన స్థానిక ఎమ్మెల్యేలు అందరూ కూడా అలర్ట్ అయ్యి ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. టాస్క్ అలాగే ఇక్కడ ఉన్నటువంటి పులిని బంధించేందుకు సర్వం సిద్ధం చేశారు. కాసేపట్లో అంటే అరగంట పట్టవచ్చు లేదా గంట పట్టేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది పులిని బంధించేందుకు. రైట్, థ్యాంక్ యూ సత్య, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్. అది మా ప్రతినిధి సత్య అందించే నా గ్రౌండ్ రిపోర్ట్. అది ప్రస్తుతం పరిస్థితి, అది పులి ఎక్కడుంది ఏంటి, ఒకవేళ దగ్గరలోనే ఉంటే ఏంటి పరిస్థితి అంటూ స్థానికులు అయితే భయపడిపోతున్నారు. ఇంకా ఫారెస్ట్ సిబ్బంది అయితే తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు దాన్ని పట్టుకోవడానికి.